వంశీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలాగుందో మనం చూద్దాం. మేషరాశి ఈ సంవత్సరం 2025 ఉగాది నుంచి మనకి అద్భుతంగా ఉంది అని చెప్పాలి. ఆదాయ వ్యయాలు కొంచెం ఇదిగా ఉన్నాయి కాబట్టి వ్యాపారాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతభత్యాలు అనేటటువంటివి కాన్స్టెంట్గా ఉంటాయి. సంస్థల్లో గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పెరుగుదల ఉంటుంది. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. బంధువుల ఇళ్ళకి, బంధువులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరంతా పాల్గొనడం, బంధువులకి పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా కాళ్ళు కడిగి కన్యాదానాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ మేషరాశి వారు చేస్తారు. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఎంత చేసినప్పటికీ కూడా బంధువులకి, స్నేహితులకి మరి ఇంకా వాళ్ళకి తృప్తి పడకుండా మిమ్మల్ని అవమానపరచాలని చూస్తూ ఉంటారు. రైతులకి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. రాహు మనకి ఈ మే 30, 2025 సంవత్సరం నుంచి మీనరాశి కుంభరాశిలోకి వచ్చాడు, మీనరాశి నుంచి. కాబట్టి రైతుల పరిస్థితులు బాగుంటాయి, అప్పులన్నీ కూడా తీరుస్తారు. బయట నుంచి అనేకమైనటువంటి లోన్స్ తీసుకొస్తారు. చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా ఉంటాయి. కేతు సింహరాశి ప్రవేశం చేశాడు, అందువలన ఫర్టిలైజర్స్ వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక మనకి గురుడు వచ్చేసరికి మిథున రాశి కాబట్టి మిథున రాశి ప్రవేశం మే 30, 2024 సంవత్సరంలో చేస్తున్నాడు. ఆ తర్వాత గురుడు మరి మిథున కర్కాటక రాశి సంచారాలు చేయడం అనేటటువంటి జరగడం ద్వారా మనకి ఈ మేషరాశి వారందరికీ కుటుంబంలో మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. అలాగే ఈ యొక్క తల్లి తరపు వారందరినీ కూడా ఆస్తులు మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మేషరాశి వారంతా కూడా ఫారిన్ వెళ్ళాలని ప్రయత్నించేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి మరి కొన్ని చికాకులు అనేటటువంటి వస్తాయి. యుఎస్ఏ దగ్గరికి వచ్చేసరికి ఇక ఇతర దేశాలకంతా కూడా మీకు డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేయడం అనేటటువంటివి మానద్దు. అలాగే శత్రువుల పీడ మీకు పోతుంది. ఇక ఈ సంవత్సరంగా ఇంకా మెరుగుగా ఉండడానికి పరిహారాలు మనం చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా మేషరాశి వారి అంటే, సాంప్రదాయబద్ధంగా మనము ఈ యొక్క కేతువుకి మనము చేసుకోవాలా. మరి చక్కగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము చక్కగా సోమవారం ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే తంత్ర జ్యోతిషానుసారము మీరు చక్కగా రావి చెట్టుకి రోజు నీళ్లు పోస్తూ శనివారం 108 ప్రదక్షిణాలు చేసుకుంటూ మర్రి చెట్టు వేర్లను తీసుకుని వచ్చి అది మీ పూజా మందిరంలో మీరు ఉంచుకోండి. ఈ విధంగా చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.